హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందు లైఫ్ జనరల్. ఈరోజు నా స్టైల్లో సమ్మర్ స్పెషల్ మామిడికాయలతో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్ మీతో షేర్ చేసుకుంటాను. మీరు ప్రిపేర్ చేసి ఈ ప్రాసెస్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పప్పు ప్రీవియస్ నైట్ కానీ ఆర్ సేమ్ డే 2 hours బిఫోర్ నానబెట్టుకోండి. బికాస్ దాంట్లో ఉన్న ప్రోటీన్స్ కానీ ఫైబర్, కార్బోహైడ్రేట్ మన బాడీకి మంచిగా పడతాయి. అప్పటికప్పుడు కాకుండా ప్రీవియస్గా పప్పులు ఏవైనా సరే నానబెట్టుకొని ఒక 2 hours 3 hours ముందర నానబెట్టుకొని చేసుకోవడం బెటర్. నెక్స్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పప్పు రిక్వైర్డ్ క్వాంటిటీ మీకు ఎంత కావాలో అంత. నెక్స్ట్ మెయిన్ పార్ట్ మామిడికాయ, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, తెల్లగడ్డ, జీలకర్ర, పసుపు, ఆయిల్ 1 by 1 వేసుకోండి. తెల్లగడ్డ అండ్ జీలకర్ర దంచి వేసుకోండి. పప్పు మనం ప్రీవియస్గానే నానబెట్టుకున్నాం కాబట్టి జస్ట్ 3 whistles ఎనఫ్. మరీ మెత్తగా అయితే కూడా పప్పు టేస్ట్గా ఉండదు. అంటే ఏమంటారు, కాస్త మెత్తబడితే చాలు. పప్పులాగా కనిపిస్తేనే పప్పు తినబుద్ధి అవుతుంది. మరీ మెత్తగా రుబ్బుకుంటే మంచిగా ఉండదు టేస్ట్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అన్నీ కట్ చేసి వేసుకోండి. మంచిగా వేసుకున్న తర్వాత ఒక 3 whistles పెట్టేసేయండి. ఫస్ట్ వాటర్ క్వాంటిటీ ఎక్కువైతే వాటర్ తీసేసి పప్పు రుబ్బుకోండి. అంతే, నా స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీ రా మ్యాంగో పప్పు, పచ్చి మామిడికాయ పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.